మంచి కార్యాలయం అండి. ఈరోజు మాకు ఎటువంటి మేము కష్టపడడానికి ఎక్కడైనా సరే రోడ్ల మీద కష్టపడడానికి మా జీవనోపాధి ఎక్కడ మేము పని చేయడానికి కూడా మాకు లేదండి. మేము నమ్ముకొని ఈ రోజు సముద్రాన్ని నమ్ముకొని ఉంటున్నాము. కాబట్టి సముద్రాన్ని మేము నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి ఈ రోజు ఎటువంటి చేపలు తెచ్చుకొని మేము ఒడ్డున పెట్టుకున్నా సరే అక్కడ మాకు స్టోర్ మాకు లేకపోవడం బట్టి ఈ ఎండలో చేపలు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. కోల్డ్ స్టోరేజ్ మాకు ప్రభుత్వం వారు ఇస్తే సరైన మాకు రేట్లు కూడా లభిస్తాయి. మేము జీవనోపాధి సక్రమంగా చేసుకుంటామండి. దయచేసి ఈ ఒక విన్నపంలో ఆలకిస్తారని ప్రభుత్వం వారికి కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే చెప్తున్నారు, వేటకి వెళ్ళి వచ్చాక చేపలు తెస్తారు కదా, ఆ చేపలు తెచ్చాక కొన్ని వాళ్ళు లేకపోవడంతో ఆ స్టాక్ ఉంచడంతో ఆ చేపలు అనేవి పోతున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఏర్పాటు చేస్తే ఆ చేపల్ని ఆ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకొని మంచి రేటు ఉన్న సమయంలో అవి అమ్ముతారని వాళ్ళు చిన్న రిక్వెస్ట్ అయితే చేశారు. కోల్డ్ స్టోరేజ్ వచ్చేలాగా అయితే ప్రభుత్వం చేస్తారని ఈ మత్స్యకారులు అయితే కోరుతున్నారు. యాడ్ కేసులు ఏమవుతుందంటే సడన్ గా అనుకోకుండా ప్రమాదశాత్తు మనిషి కింద పడిపోవడం. అది ఎక్కువ సమయం ఈత పట్టలేక అదే టైంలో లైఫ్ జాకెట్ లేకపోవడం వల్ల మనిషి ముందు చనిపోవడం కానీ లేదా హఠాత్తుగా మనకు తెలియకపోతే అతను ఆటోమేటిక్ చనిపోవడం లాంటివి జరుగుతుంది. అందుకని ఏం చేస్తున్నా ప్రభుత్వం వారు మాకు ఒక లైఫ్ జాకెట్లు అనేవి ఖచ్చితంగా ఇస్తే మేము వేసుకుని వెళ్తాం. అటువంటి వేరే ప్రమాదకరమైన సమయం జరిగినప్పుడు కూడా మా ప్రాణానికి ఎటువంటి ఉంటది. సో దీన్ని మరి ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాం. ఏ సందర్భంలో మేము రాకెళ్ళే సమయంలో మాకు అనుకోకుండా చిన్న చిన్న దెబ్బలు అనేవి తగిలింది. వల్లాగేటప్పుడు కానీ లేదా ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు పనులు చేసేటప్పుడు కానీ ఒక దెబ్బలు తగిలింది. ఆ టైంలో మేము ఒట్టికి చేరలేక సముద్రంలో ఉండలేక చాలా ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి. ఆ సమయంలో మాకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ప్రభుత్వం మంజూరు చేసినట్టుంటే అక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఆ చెప్పిన వేసుకోవడానికి ప్లాస్టర్ కానీ చిన్న మెడిసిన్ కానీ ఏమైనా ఉంటే అది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కలింగపట్నం మత్స్యకారుల సమస్యలు అయితే చెప్పారు. సో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఈ సమస్య వాళ్ళ సమస్య కాకుండా మీ సమస్య అనుకొని ప్రతి ఒక్కరు ఈ వీడియో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇలాగే ఇంకా నెల్లూరు వరకు అయితే నేను రైడ్ చేస్తాను. ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. అందుకోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.